లోక్సభ ఎన్నికల్లో గతంలో కంటే ఈసారి కాంగ్రెస్ మంచి విజయాలని చూసింది. ఏకంగా 99 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ తమ సీట్లను పెంచుకోవడంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీదే ముఖ్య పాత్ర అని చెప్పాలి. ఆయన పలు దఫాలుగా జోడో యాత్రలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. మేమున్నాం, సమస్యలపై పోరాడతామంటూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చారు. దాంతో చాలా చోట్ల ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి వారి సంఖ్యాబలాన్ని పెంచారు. ఇక రాహుల్ గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో వైనాడ్, రాయ్బరేలీ నుంచి పోటీ చేశారు. ఈ 2 స్థానాల్లోనూ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ వైనాడ్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ రెస్టారెంట్ కు వెళ్లి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. తామరసేరి రెస్టారెంట్ కు సడన్ గా వచ్చారు రాహుల్ గాంధీ. నేరుగా వంటలు చేస్తున్న వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అప్పుడు వారి పనుల్లో బిజీగా ఉన్న చెఫ్లు, ఇతర సిబ్బంది రాహుల్ గాంధీని చూసి షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని ఆయనతో మాట్లాడారు. దగ్గరకు వచ్చి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీ కూడా రెస్టారెంట్ లోని చెఫ్లు, సిబ్బందితో మాట్లాడి వారితో కలిసి ఫోటోలు దిగారు. తెర వెనుక నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతామంటూ రాహుల్ గాంధీ ఈ సందర్భంగా చెప్పారు. వారిని కలవడానికే వచ్చానని, ఇంత మంచి భోజనం వడ్డిస్తున్న చెఫ్లు, సిబ్బందికి ధన్యవాదాలు అంటూ రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రాహుల్ గాంధీ సింపుల్ సిటీని అభినందిస్తున్నారు. ఆయన ఎప్పుడూ సాధారణ వ్యక్తిలా ఉంటారని, తెర వెనుక కష్టపడుతున్న వారిని గుర్తించి స్వయంగా ఆయనే వెళ్లి కలవడం అభినందించదగ్గ విషయం అని చెబుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీకి సంబంధించి మరో ఉత్కంఠ కొనసాగుతోంది. 2 ఎంపీ స్థానాల్లో గెలిచి ఆయన ఏ సీటును వదులుకుంటారో తేలడం లేదు. మరోవైపు ఈ 2 చోట్ల తాను సంతోషంగా ఉన్నానని, ఈ చోటును వదులుకోవాలో లేదో తెలియక డైలమాలో ఉన్నట్లు చెప్పారు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణుల్లోనే కాదు, దేశ ప్రజల్లోనూ ఆసక్తి ఉంది.